బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ గాయని కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆమె నిద్ర మాత్రలు మింగారని డాక్టర్లు చెప్పారు. హైదరాబాద్ కేపీహెచ్పీలోని ఓ విల్లాలో ఉంటున్న కల్పన నిన్న అపస్మారక స్థితిలోకి వెళ్లారు. చెన్నైలో ఉన్న ఆమె భర్త ఇచ్చిన సమాచారం మేరకు కల్పన ఆరోగ్య పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఇక ఆసుపత్రిలో కల్పనను పరామర్శించేందుకు గాయకులు వచ్చారు. ప్రముఖ సింగర్ కల్పన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పి కూడా పోలీసులు హెల్త్ బులెటిన్ విడుదల చేయడం మనం చూస్తున్నాం. అయితే నిన్న తన విల్లాలో అపస్మారక స్థితిలో ఉన్నారు కల్పన అని చెప్పి కూడా తన భర్త ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఇంటికి వెళ్లటం, అక్కడ డోర్ లాక్ చేస్తున్న క్రమంలో డోర్ని బద్దలు కొట్టి కల్పనని చూస్తే అపస్మారక స్థితిలో ఉన్న ఆవిడని హాస్పిటల్కి తరలించడం కూడా మనకు తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పి కూడా వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె నిద్ర మాత్రలు మింగారని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే హైదరాబాద్ కేపీహెచ్పీలోని ఒక విల్లాలో నివాసం ఉంటున్నారు కల్పన. భర్త చెన్నైలో ఉంటున్నారు. తన కూతురుతో కలిసి ఇక్కడ ఈ విల్లాలో నివాసం ఉంటున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక చెన్నైలో ఉన్న ఆమె భర్త ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేయడం, దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం కూడా మనం చూస్తున్నాం. కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. సో దాని ప్రకారంగా మేము ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ చేసాం. ఆవిడ అప్పటికి తీసుకొని 4 గంటలు అవుతుందని అన్నట్టు అన్నారు. సో బట్ స్టమక్ వాష్ చేసాము. స్టమక్ వాష్ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది, బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది. సో బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము. సిటీ చెస్ట్, సిటీ బ్రెయిన్ అవన్నీ చేసుకున్నాము. కొంచెం పొలమారింది అన్నట్టు తెలిసింది. సో అంటే యూజువల్లీ ఆ మొత్తం మీద ఏమైనా పొలమారు ఉండాలి కొంచెం. అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బాడీ ఏమన్నా అధిక స్ట్రెస్కి గురవుతే ఫ్లాష్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే మన లంగ్స్లో నీరులాగా చేరుతుంది. సో దానికి ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత మేడం వాళ్ళు మేడం ఇంటెన్సిస్ట్ మేడం ఇంకా వెంటిలేటర్తో మేనేజ్ చేయడం జరిగింది. నిద్ర మాత్ర టాబ్లెట్లు కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. సో దాని ప్రకారంగా మేము ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ చేసాం. ఆవిడ అప్పటికి తీసుకొని 4 గంటలు అవుతుందని అన్నట్టు అన్నారు. సో బట్ స్టమక్ వాష్ చేసాము. స్టమక్ వాష్ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది, బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది. సో బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము. సిటీ చెస్ట్, సిటీ బ్రెయిన్ అవన్నీ చేసుకున్నాము. కొంచెం పొలమారింది అన్నట్టు తెలిసింది. సో అంటే యూజువల్లీ ఆ మొత్తం మీద ఏమైనా పొలమారు ఉండాలి కొంచెం. అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బాడీ ఏమన్నా అధిక స్ట్రెస్కి గురవుతే ఫ్లాష్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే మన లంగ్స్లో నీరులాగా చేరుతుంది. సో దానికి ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత మేడం వాళ్ళు మేడం ఇంటెన్సిస్ట్ మేడం ఇంకా వెంటిలేటర్తో రైట్. ఇక కల్పన లేటెస్ట్ ఆరోగ్య అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాగర్, ఇప్పటికే చూసుకుంటే నిద్ర మాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్లే ఇలా అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన రీజన్స్ అనేవి పోలీసులు వెల్లడించడం జరిగిందా? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాగర్? నిన్న సాయంత్రం అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి కల్పనను ఉటావుటిన ఆసుపత్రికి తరలించారు పోలీసులు స్థానికుల సహకారంతో. సో ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కల్పనకు చికిత్స అందించినటువంటి వైద్యులు లేటెస్ట్గా ఆమె ఆరోగ్య పరిస్థితి పైన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రస్తుతానికైతే సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. ప్రాణాపాయం ఏం లేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి కూడా వైద్యులు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిద్ర మాత్రలు వేసుకోవడం వల్లే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లు కూడా ఇటు వైద్యులు నిర్ధారించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఆమె స్ట్రెస్ రిలీఫ్ కోసం గత కొన్ని రోజులుగా ఈ మాత్రలు, ఈ టాబ్లెట్స్ కూడా వాడుతున్నట్లుగా కూడా ఇటు పోలీసుల విచారణలు కూడా భర్త తెలిపినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే 2 గంటల క్రితం ఆమెకు అంటే వెంటిలేటర్ సాయంతో నిన్న సాయంత్రం నుంచి ట్రీట్మెంట్ అందించినటువంటి వైద్యులు 2 గంటల క్రితం వెంటిలేటర్ను కూడా తొలగించారు. నార్మల్గా ఆక్సిజన్ సాయంతో ఆమెకి ఇంకా
ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మనం చూడొచ్చు, చాలాగా వైద్యులు చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం అయితే కొంత ఇన్ఫెక్షన్ కూడా ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. కొంత స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్లనే పూర్తిగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లు కూడా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి. అయితే మరి ఆమె రెగ్యులర్గా వేసుకుంటున్న సందర్భంలోనే రెగ్యులర్గా ఈ టాబ్లెట్స్ వాడుతున్నట్లుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలోనే మరి నిన్న సాయంత్రం ఎక్కువ డోసేజ్ ఏమైనా తీసుకుందా లేదా ఉద్దేశపూర్వకంగా ఆమె నిద్ర మాత్రలను తీసుకుందా అనేది కూడా పోలీసుల విచారణలో బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె అంటే తాజాగా రీసెంట్గా తన మొదటి భర్త కుమార్తె సంబంధించిన ఆమెతోని కొంత విభేదాలు ఉన్నట్లు కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇంకా మిగతా కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే భర్త స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పోలీసులు కూడా కొన్ని కీలక విషయాలు కూడా తెలుసుకున్నారు. అయితే మొదటగా భర్తకు సంబంధించిన విభేదాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు చేసిన నేపథ్యంలో నిన్న రాత్రి 9 గంటల సమయంలో కల్పన భర్త ప్రసాద్ ప్రభాకర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఇటు ఇంటికి తీసుకెళ్లి ఆమెకు సంబంధించినటువంటి కొన్ని వివరాలను అడగడం, అనంతరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కూడా ఆయనను విచారించిన పరిస్థితి. విచారించిన అనంతరం కూడా కొన్ని ఈ విషయాలైతే కీలక విషయాలైతే పోలీసుల విచారణలో తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న సాగర్, మీరు చెప్పినట్లుగానే కల్పన ఈ స్థితిలో ఉండడానికి వ్యక్తిగత కారణాలు ఉన్నాయా లేదంటే ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అసలు కల్పన ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంటే తన భర్త చెన్నైలో ఎందుకుంటున్నారని ఇటువంటి అనేక క్వశ్చన్స్ తెరపైకి వస్తున్న క్రమంలో దానికి సంబంధించిన విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాగర్? ఖచ్చితంగా అంటే ఇప్పటికే అనేక రోజులుగా కొంత డిసప్పాయింట్గా డిప్రెషన్లో ఏంటంటే కూతురికి సంబంధించిన విషయంలో తరచూ విభేదాలు వస్తున్నట్లుగా కూడా భర్త ప్రసాద్ ప్రభాకర్ కూడా పోలీసుల విచారణలో కొన్ని విషయాలు అయితే స్టేట్మెంట్లో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా తన కూతురిని కూడా విచారించి అంటే కొన్ని ప్రశ్నలు అడిగి వివరణ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తను 2 రోజుల క్రితం భర్త ప్రసాద్ ప్రభాకర్ చెన్నైకి వెళ్ళినట్లుగా కూడా పోలీసులకు చెప్పాడు. మరి చెన్నైకి ఆయన బిజినెస్ వ్యవహారాల నేపథ్యంలోనే బిజినెస్ పనుల నిమిత్తమే చెన్నైకి వెళ్ళినట్లు కూడా పోలీసుల స్టేట్మెంట్లో భర్త ప్రసాద్ ప్రభాకర్ చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. మరి భర్తతో ఏమైనా విభేదాలు ఉన్నాయా అని పోలీసులు విచారించిన సందర్భంలో కూడా ఎలాంటి విభేదాలు లేవని చెప్పి తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఇటు విచారణ అయితే ఇంకా కొనసాగిస్తున్నారు. ఆత్మహత్య యత్నం చేసిందా లేదా రెగ్యులర్గా తీసుకునేటువంటి స్లీపింగ్ పిల్స్నే ఇటు నిద్ర మాత్రమే ఆమె ఎక్కువ డోసేజ్గా తీసుకుందా అనే కోణంలో కూడా ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. పోలీసులు అయితే ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. భర్త స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం కూతురుతో విభేదాలు ఉన్న నేపథ్యంలో అవి ఏమైనా కారణమా, ఎందుకంటే లేటెస్ట్గా ఆమె ఎవరెవరితో మాట్లాడింది, ఎందుకంటే కూతురుతో భర్తతో కూడా లాస్ట్గా మాట్లాడినట్లుగా కూడా ఇటు పోలీసుల విచారణలో తెలిసిన నేపథ్యంలో ఇటు కూతురు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం కూడా మరికొన్ని విషయాలు ఇటు ఈ కల్పన ఆత్మహత్య యత్నానికి కావచ్చు అపస్మార స్థితిలోకి వెళ్ళడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ సాగర్.